రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఇవాళ ట్రాన్స్కో అండ్ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రభాకర్ రావు గారిని టీఆర్వీకేఎస్ తరఫున వెళ్ళి కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాము. అవుట్సోర్సింగ్ 23,000 పైచీలకు అవుట్సోర్సింగ్ కార్మికులను ఈ నెలాఖరు లోపల రెగ్యులర్ చేయండి సార్, ఎందుకంటే అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో కుటుంబాలు దీనికి ఆధారపడినవి. వీళ్ళందరినీ కూడా మంత్ ఎండింగ్ లోపల రెగ్యులర్ చేయమని రిక్వెస్ట్ చేసినాం. అదేవిధంగా ఈ ప్రక్రియలో ఎలక్షన్స్ కూడా కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయని రిక్వెస్ట్ చేసినాం. ఎందుకనంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల అన్ఇంటరప్టెడ్ సప్లై ఇచ్చేటందుకు ఈ 23,000 పైచీలకు కార్మికులను రెగ్యులర్ చేసుకుంటూ అదేవిధంగా 13,000 పైచీలకు అడిషనల్ పోస్టులు కూడా మంజూరు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి డేర్ స్టెప్ తీసుకోలేదు. అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా 1175 కాంట్రాక్ట్ జల్లం కూడా రెగ్యులర్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఈ యొక్క ఉద్దేశానుసారంగా మేము కూడా మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసి ఈ అడిషనల్ పోస్టుల ద్వారా కార్మికులు ఎంతోమంది ప్రమోషన్ వచ్చింది. అందరూ కూడా ఈ డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ ఓట్లు గల్లంత అవుతాయి. ఇవన్నీ అయిపోయినాక ప్లస్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ అయినాక ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఐడి కార్డ్స్ కూడా చాలా వరకు ఇష్యూ కాలేదు. వెనక కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయమంటే అన్నిటి కూడా మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించింది. ఈ నెలాఖరు లోపల ఒక మంచి తీపి కబురు అవుట్సోర్సింగ్ వాళ్ళకు అందుతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇవన్నీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము టీఆర్వీకేఎస్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సార్ గారికి, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి గారికి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు గారికి మరియు మన గౌరవ ఇంధన శాఖ మంత్రులు జగదీష్ రెడ్డి గారికి, మా గౌరవ అధ్యక్షురాలు కవిత మేడం గారికి కూడా టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రక్రియ ఇవాళ ఈ 4-5 రోజులు కూడా జరగబోతున్న శుభతరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సీఎండీ గారికి, కవిత మేడం గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు ఏదైతే ఈ 23,000 కార్మికుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ సందర్భంగా వన్ యూనియన్ వన్ ఇండస్ట్రీ ఎలక్షన్స్ సంస్థలో జరగబోతున్నాయి. వాటిని ఒక 1 మంత్ పోస్ట్పోన్ చేయాలని కూడా మేము సీఎండీ గారిని రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగగానే ఓ 13,000 మందికి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు కేసీఆర్ ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ సందర్భంగా కొంచెం డిపార్ట్మెంట్లో అన్ని వింగులలో బిజీ షెడ్యూల్ ఉన్నది. అట్లే ఐడి కార్డ్స్ ఎవరికి ఇంకా ఇవ్వలేదు. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ అధిగమించి త్వరలోనే ఒక 1 మంత్ లోపల ఎలక్షన్స్ పెట్టాలని కూడా కోరడం జరిగింది. దాన్ని కూడా సీఎండీ గారు సానుకూలంగా స్పందించారు. భారతదేశ చరిత్రలో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేసిండో 23,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అనేది ఇది ఒక మేము గొప్ప విజయంగా మళ్ళా కేసీఆర్ గారు ఒక మాట అంటే దాని మీద నిలబడతారు. కాబట్టి అదేవిధంగా ఇవాళ ఇంతమందికి రెగ్యులరైజేషన్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళందరూ కూడా మేము త్వరలో రెగ్యులరైజేషన్ కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు చెప్తున్నాము. ఇవాళ ఏదైతే మాకు మా సీఎండీ గారు మాట ఇచ్చిండ్రో దానికి అనుగుణంగానే మేము ఇవాళ ఈ ప్రకటన చేయడం 14 ఏళ్ల సంది డిపార్ట్మెంట్లో టీఆర్వీకేఎస్ అభివృద్ధి చాలా కష్టపడి ఇవాళ ఈ విజయం మేము సాధించే దిశగా వచ్చినాం. కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారికి, కవిత మేడం గారికి, సీఎండీస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ.